ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన యేసయ్య స్తోత్రం. మీ యొక్క మంచి సమయం బట్టి స్తోత్రం తండ్రి. ఇంతవరకు ఆరాధన నడిపించిన విధానం బట్టి స్తోత్రం. ఇప్పుడు వాక్య భాగంలో మీ యొక్క స్వరం వినిపించండి, నడిపించండి స్వామి. మీకే మహిమ ఘనత ప్రభావం చేసి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామం ముందు ప్రార్థించి వేడుకున్నాం దేవ తండ్రి. ఆమేన్. ఈరోజు యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-10 నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. విందాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించు అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములే పోయిను. అడవి ఏం చేస్తుందంట? అరణ్యము ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పాన్ని పూస్తుందంట, పోయిను. ఈ భాగాన్ని యెషయాలోని ఇలాంటి ఇతర భాగాల్లో చూస్తే ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇది బబులోను ప్రవాసం తర్వాత యూదాయ దేశంలో కనిపించే ఆధ్యాత్మిక పరిస్థితులు వర్ణన అని కొందరు పండితులు అభిప్రాయపడుతున్నారు. అంటే మరికొందరు ఇది యేసు ఆయన రాయబారులు జీవించిన కాలం, మరియు మరికొందరు ఇది కృపాయుగం అని అంతటి గురించి వర్ణన అంటారు. మరికొందరు ఇది క్రీస్తు తిరిగి వచ్చిన వెంటనే 1000 ఏళ్ల పరిపాలన ఆరంభ స్థితిగతులు అంటారు. మరికొందరు ఇది కొత్త ఆకాశం, కొత్త భూమిలో కలగబోయే పరిస్థితుల వర్ణన అంటారు. కొందరు ఈ వివరణ ఇజ్రాయేలు ప్రజలకు వారి దేశానికి సంబంధించినది కాదని గట్టిగా అంటారు. మరికొందరైతే ఇది వారికి మాత్రమే సంబంధించినది అంటారు. ఈ నోట్స్లో మనం రాసిన ప్రకారము రాసినటువంటి వ్యాఖ్యాత అభిప్రాయం ఏమిటంటే ఈ భాగము క్రీస్తు రెండవ రాకడ తర్వాత కనిపించే పరిస్థితులను వివరిస్తున్నది. ఇది బహుశా 1000 ఏళ్ల పాలన సమయానికి చెందినది. దీనికి ఇజ్రాయేలుకు సంబంధం ఉంది. ఇక్కడ కనిపిస్తున్న అలంకారికమైన మాటలు కొంతవరకు యేసు తన రక్షణ కారణమైన చర్యలు మానవ హృదయాల్లో జరిగించబడల్లా అది చాలా గురించి వివరిస్తున్నాయేమో అని వ్యాఖ్యాత నమ్మకం. భవిష్యత్ దాక్కులను సరిగ్గా దేవుని పట్ల మనిషి పట్ల ప్రేమ కలిగి పవిత్ర జీవనం కలగడం మరింత ముఖ్యమైన విషయం. మనిషిలో పవిత్ర జీవనం కావాలని చెప్తున్నారు. ఈ వివరణలో చూస్తే మనము ఒకదాన్ని నమ్మడం వల్ల మనం ఇతరుల కంటే మంచివారం కాలేము, లేక వీటిల్లో దేన్నైనా త్రోసిపుచ్చితే చెడ్డవారం కూడా కాము. మంచివాళ్ళు కాము, చెడ్డవాళ్ళు కాము. భవిష్యత్తు గురించి యెషయా చెప్తున్న మాటలు అర్థం చేసుకోవడంలో మనము ఆచరణలో పెట్టగలిగితే ఈ పాఠములంతా మనము ఏం నేర్చుకుంటామంటే దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఇప్పుడు జీవించేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయి. దేవుని యొక్క అభిప్రాయం ప్రకారం దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే దేవుడికి సంతోషం కదా. ఎడారి ఎండిన భూమి ఈ అధ్యాయంలోని మాటలను బట్టి చూస్తే ఇజ్రాయేలు దేశాన్ని సూచిస్తున్నట్టు ఉంది. ఇంతకుముందు అధ్యాయంలో మనము ఏదోంలో జరిగే సంగతులు అక్కడ పుచ్చి ఉన్నది, రాసి ఉన్నది. పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పూలు పూస్తుంది, మళ్ళీ వచ్చేవన్నీ కూడా అక్కడ బాగుంది. ఇక్కడ ఎండిన భూమి అంతా విరుద్ధంగా ఉంది. హల్లెలూయా. యెషయా గ్రంథము చదువుకున్న తర్వాత మనము ఇందులో మొదటి వాక్యాన్ని చూస్తే, రెండవ వాక్యంలో చూస్తే బహుగా పూచు ఉల్లసించి సంగీతములు పాడును లెబనోను
సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనుల కన్నా సొగసు దానికొండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును అంటున్నారు. ఘనత తేజస్సు, ఘనత తేజస్సు అంటే ఘనం, తేజస్సు అంటే మంచి ప్రకాశమైనటువంటి బుద్ధి. ఈ ఘనత తేజస్సు ఇవి నెరవేరినప్పుడు కనిపిస్తుంది. ఈ వచనాలు మనము ఘనత కావని కూడా మనము ఏవైతే మేము చదువుకున్నామో నెరవేరినప్పుడు కనిపిస్తాయి. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. అంటే సడలిన చేతులు అంటే బలహీనంగా ఉన్న చేతులను బలపరచాలా, తొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరచ బలంగా చేయాలా. భరించవలసిన వాటిని భరించాలి. కష్టం, ప్రమాదం, నష్టం వచ్చిన సమయంలో నిర్భరంగా ధైర్యంగా ఉండాలి. మనం కష్టం వచ్చినప్పుడు సోలిపోకూడదు, సోలిపోవాలదని పాట ఉంది కదా, అలా. తాత్తరిల్లు హృదయంలో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వస్తున్నాడు. దేవుడు అవతారమైన క్రీస్తు రాకడ గురించి కావచ్చు, కానీ ప్రతీకారం దేవుడు వచ్చి దానికోసం వస్తున్నాడు? ప్రతీకారము తీర్చుకునేకి. ప్రతీకారం ఇక్కడ అర్థం మనం చూస్తే క్రీస్తు రాకడలో ఇది రెండవ రాకడ అయి ఉండాలి. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన మానవుల ప్రాణాలకు రక్షించేందుకు వచ్చాడు. మొదట్లో వచ్చినప్పుడు ఏం చేసినాడు? నశించిపోయే ఆత్మను వెతికి రక్షించేందుకు వచ్చినటువంటి యేసయ్య కదా. రెండవ రాకడలో అదే యేసయ్య ప్రతీకారం తీర్చుకునేకి, తీర్పు తీర్చేదానికి, కొట్టేదానికి, మందలించేదానికి వస్తున్నాడు. ఎన్నుకోవడానికి లేకుంటే తోసేయడానికి వచ్చేస్తున్నాడు. అవును కదా. గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, మరియు కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలిక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును అంటున్నాడు. ఏమని? గుడ్డివాడు ఏం చెప్తున్నాడు? చూస్తున్నాడు. కన్నులు తెరవబడుతున్నాయి, చెవిటి వాడికి చెవులు తెరవబడుతున్నాయి. కళ్ళను చెవులను ఆయన మాట్లాడుతున్నాడు. కళ్ళు అంటే కళ్ళు ఏమైనా ఉంటే కూడా చూస్తుంది, చెవులు ఏం చెప్పినా వింటుంది. అంటే కళ్ళు మరియు చెవులు చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాయి. కాబట్టి ఆ కళ్ళను, ఆ చెవులను మనము దేవుని కొరకు వాడాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గమనించాలి, దేవుని రాజ్యాన్ని గురించి వినాలి, దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెతకాలి. హల్లెలూయా. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఇవన్నీ కూడా విరుద్ధంగా. కుంటివాడు అక్కడ దుప్పివలే గొంతులు వేస్తాడు, మూగవాడి నాలుక ఎలా పాడుతుంది, అరణ్యంలో నీళ్లు ఉబ్బుకేది ఎలాగా, అడవిలో కాలువలు ఎలా పారేదంటే ఇవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. 7వ వచనం. ఎండమావులు మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికిని బట్టి జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రుల పోకూడని మార్గము. అది ఆ మార్గమున పోవు వారికి అది ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచుతూ త్రోవను
తప్పక ఎందురు. అంటే 3 లైన్లను ఎట్లా కంట్రోల్ లేకుండా మెంటల్ లేకుండా కూడా దాంట్లో వెళ్తాడు. అంతే దుర్మార్గులు మరియు అపవిత్రులు దేవునికి లోపడిన వారు దానిలో నడవలేరు. అక్కడ యూదా దేశం రాజమార్గం, హల్లెలూయా, పవిత్ర మార్గం. ఈ రాజమార్గం పవిత్రుల కోసమే, విముక్తి పొందిన వారి కోసమే. అక్కడ చెప్పిన సమయం ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వైపుకు, జీవానికి దారితీసే ఇరుకు మార్గం వైపుకు మళ్ళీ తిరిగే సమయాన్ని సూచిస్తూ ఉంది. వాళ్ళు ఒకరు తిరగలేదంటే ఆ మార్గంలో రాలేరు. పవిత్ర మార్గంలో నడుస్తారు. మరియు యెషయా ఈ మాటలు రాసిన సమయంలో ఇజ్రాయేల్ వారి ఆధ్యాత్మిక స్థితి ఒక విధంగా తారుమారుగా ఉండవచ్చు. ప్రస్తుతం ఇజ్రాయేల్ ప్రజలు పరిస్థితికి ఇది భిన్నంగా ఉండొచ్చు. తెలివి తక్కువ వారు ఆ దారిని కనుక్కోలేకపోయేందుకు కారణం తెలివి లేకపోవడం కాదు, వారి చెడుతనమే ఎందుకు కారణం. హల్లెలూయా. 3 కూడా నడుచునంటున్నాడు. అంటే తెలివి లేని వాళ్ళు కూడా దాంట్లో నడుస్తారంట. కాబట్టి తెలివి లేనివాడు అందులో నడుస్తున్నట్టు అది వాడు నడిపించే దేవుడే. కాబట్టి నడిపించేవాడు దేవుడే. మృగాలు వారి తరల మీద నిత్యానందముడును, వారి ఆనందంతో సంతోషములో గలవారే వచ్చుదురు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, ఎగిరిపోతాయి. అంటే దేవుని సన్నిధిలో ఆనందంతో పాటలు పాడుతూ ఉండే స్థితికి మార్గం పవిత్రత, విముక్తి మార్గం. కాబట్టి అక్కడ అవన్నీ పరంభూక్తనాలంతా కూడా ఎగిరిపోతాయి, చెడుతనం అంతా ఎగిరిపోతుంది. అంటే అక్కడ నిత్య ఆనందం ఉంటుంది. అక్కడ దుఃఖము మరియు నిట్టూర్పు, ఏడ్చేది ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి అని చెప్తున్నాడు. ఇది పరమసత్యం, శాశ్వత సత్యం. మనము దాన్ని నమ్ముదాం. హల్లెలూయా. 2వ వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 46 నుండి 55 వరకు. 46 చూద్దామా? ఇప్పుడు మరియు ఇట్లనను నా ప్రాణమును ప్రభువు గణపరుచుచున్నది. నా ప్రాణము ఎవరిని గణపరుచున్నది? ప్రభువుని గణపరుచున్నది. ఇది ఏ పాట అంటే మరియా పాట. మరియా ఈ పాటను పాడుతుంది. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది అని ఆమె సంతోషంతో పాడుతుంది. రమ్యమైన కావ్య భాషలో మంచి కథ, మంచి పద్యం రాగంలో ఎడపాడుతుంది. మరియ పలికినటి మాటలు దేవుని గురించి, ఆమెకున్న జ్ఞానాన్ని, ప్రేమను, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించే సామర్థ్యాన్ని వెల్లడి చేసి అభిషిక్తునికి తల్లి అయ్యేందుకు ఆమెకున్న యోగ్యతలను తెలియజేస్తున్నాయి. ఆమె మాటల్లో మనం చూస్తే ఆమె మాటలను 1 సమయాల్లో 2:1-10 చూస్తే, హన్నా మాటల్లో ఉన్నటువంటి పోల్చి చూస్తే మరి ఏ ఇతర శుభవార్తల కంటే స్తుతి, ప్రార్థనల గురించిన మాటలు లూకా శుభవార్తలోనూ ఎక్కువగా ఉన్నాయి. స్తుతి గురించి మనము గమనించాలి. 47వ వచనం, 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఫస్ట్ ఏమో చెప్తుంది ఆమె, నేను ఏమంటుందని. అప్పుడు మరియా ఇట్లను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది అని చెప్పి మొదటి వచనంలో. మరి రెండో ఒక మాట ఏం చెప్తుంది 48:8లో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. నా ఆత్మ ఏం చేస్తుంది? దేవునిలో
పడుతూ ఉంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఎందుకు ఆనందపడుతున్నది? సర్వశక్తిమంతుడు ఆయన నాకేం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు కదా. ఇది మొదలుకొని కాబట్టి ఇది మొదలుకొని అన్ని తరములు నన్ను ధన్యురాలు అందరు. హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధము, ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. దేవుని పట్ల భయభక్తుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ఆయన యొక్క భయభక్తుల్లో ఉండే వాళ్ళకి ఆయన కనికరం కూడా ఎంత గొప్పగా ఉంటుందని కూడా తెలియజేస్తుంది. తరతరములకు ఉంటుంది, మారదది కనికరం. హల్లెలూయా. 51. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్యులు చెదరగొట్టెను. ఏమంటున్నాడు? దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఇక్కడ ఆయనకు రక్త మాంసములు చెయ్యి ఉండదు. ఇక్కడ ఆత్మస్వరూపి దేవుడికి. అయితే ఏసాయికి ఉంటుంది. ఏసాయి ఆత్మస్వరూపి నుంచి ఏం మారిపోయాడు? నర రూపంలోకి వచ్చి ఆయనకి శరీరం ఉన్నది. మరియు పునరుత్థానంలో మరి ఆయన సమాధి నుండి కూడా తన యొక్క శరీరాన్ని లేపుకున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని ప్రభావాన్ని వర్ణించే కావ్య భాష. దేవుడు గర్విష్ఠులను ఎలా అనగదొక్కుతాడో అది రాస్తున్నాడు. హల్లెలూయా. 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులు పడద్రోసి దీనులు నెక్కించను. ఏం చేస్తాడు? బలమైనటువంటి సింహాసనంలో బలవంతులు పడదోసి దీనులుగా ఉన్నటువంటి తన బిడ్డలనైన సింహాసనం ఎక్కిచ్చేస్తాడు. ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తిగా తినేంత సంతృప్తిగా భోజనం పెట్టి సంతృప్తపరిచి ధనవంతులను వాటి చేతులతో పో అని పరిమిస్తాడు. హల్లెలూయా. అబ్రహామునకును అతని సంతానముకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చెందునని పరిస్థితి మన పితరులతో సెలవిస్తున్నాడు. ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయం చేసెను. ఈ సంభాషణలో మనం ప్రార్థనలో దేవుని వాక్కును ధ్యానించడంలో ఆ ఇద్దరు ఎంత చక్కగా కలిసి సహవాసం చేశారో మనము గమనించాలి. హల్లెలూయా. అబ్రాము మరియు యాకోబు. అబ్రాము మరియు యాకోబు. కీర్తనలో 146. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తనలో ఉన్నటువంటి భాష కూడా మరియా పాటన ఇక్కడ గుర్తు చేస్తూ ఉంది. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకొడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. రాజులు మంత్రుల గురించి. అయితే ఎవరి గురించి మాట్లాడుతాం మనము? ఎవరికి యాకోబు దేవుడు సహాయపడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడుదని. హల్లెలూయా. అంటే యాకోబు యొక్క దేవునికున్న ఆ పేరు తర్వాత ఒడంబడికలో 24 సార్లు కనిపిస్తుంది. దేవుడు తన మహిమానిత్యమైన పవిత్ర నామాన్ని యాకోబుతో ఎందుకు ముడిపెట్టాడో ఆలోచిస్తే మనకు కొన్ని మంచి పాఠాలు అర్థమవుతాయి. అవేమిటి? యాకోబు పవిత్రులందరికీ
పవిత్రులందరిలోకి గొప్పవాడేం కాదు యాకోబు. వాడేమే అబద్ధాలు కూడా చెప్పాడు కదా. అతడు అనేక రీతుల్లో దారి తప్పాడు. ఎన్ని రకాలుగా ఆయన దారి కూడా తప్పినాడు. అతడి జీవిత చరిత్రను, అతని సంతానమైన ఇజ్రాయేలు వారి చరిత్రను పరిశీలిస్తే యాకోబు యొక్క దేవుడు అనే పేరులోని అంతరార్థం బోధపడుతుంది. వ్యక్తులను, జాతి మొత్తాన్ని తన ఇష్ట ప్రకారం ఎన్నుకునే దేవుడైన ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు. తన ప్రజలు అనేక తప్పులు చేసిన తన వాగ్దానాలను మాత్రం నిలబెట్టుకునే దేవుడు. హల్లెలూయా. తన ప్రజలు తప్పులు చేసిన, దారి తప్పిపోయిన వాగ్దానాలు, ఆయన చేసిన వాగ్దానాలు మాత్రం నిలబెట్టుకునే నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన గొప్ప సహనాన్ని చూపే దేవుడు. పాపులను పవిత్రులుగా మార్చే దేవుడు. ఈ కీర్తనలోని మిగిలిన వచనాల్లో ఆయన ఎలాంటి వాడో కొంతవరకు కనిపిస్తున్నది. యాకోబు యొక్క దేవుణ్ణి తనకు సహాయకుడుగా కలిగిన వాడు నిజంగా ధన్యుడు. యాకోబు యొక్క దేవుడిని మనకు తన సహాయకుడిగా కలిగి ఉండాలి. వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు 6వ వచనం, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృష్టించినాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. ఎలాంటి వాడైనా ఆయన వచ్చి మాట తప్పని వాడు. ఆకాశాన్ని, భూమిని కూడా, సర్వలోకమును ఆయనే సృష్టించినాడు. హల్లెలూయా. మనము ఏం చేయాలా? దానికి ఏం చేయాలి? మనము ఆయన్ని నమ్ముకోవాలా, ఆయన వెంట వెళ్ళాలి. హల్లెలూయా. 7వ వచనం, బాధపరచు వారికి ఆయన న్యాయమును, తీర్పును, ఆకలి కొనిన వారికి ఆహారమును దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. బందీలుగా ఉన్న వాళ్ళని విడుదల చేసేదే ఆయన యొక్క గొప్ప పని. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవు చేయును. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించును. యెహోవా పరదేశులకు కాపాడును. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేసేస్తాడు. వాళ్ళు వంకరగా ఎదుర్కొని అక్కడే ఉండాలి. బహుగా నిరంతరం ఏలును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడైన తరములన్నిటిని రాజ్యము చేయును. సియోను, యెహోవా నిరంతరము ఏలును. సియోను, యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును అని దేవుడు చెప్తున్నాడు. మరియు యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 7 నుంచి 10 చూసుకుందాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడమరి వర్షమును సమకూడు వరకు విలువైన భూముల నిమిత్తము ఓపికతో కాచుకొనును. దాని కొరకు కనిపెట్టును. ఏం చేసే సమయం వచ్చేంత వరకు బాగా కాసుకోనట. సహోదరులారా, ధనికులతో మాట్లాడడము తిరిగి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు యాకోబు. వారు అణచివేతలను, కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ సహనంతో ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ప్రభువు వచ్చేంత వరకు ఎంతవరకు సహనం ఉండాలా? ప్రభువు వచ్చేంత వరకు. ప్రతి ఒక్కనిలో ప్రకృతిలో దేవుడు పనిచేసి పంట కోతకు తప్పించే వరకు రైతులు ఓపికగా కనబడతారు. విశ్వాసులు కూడా ఆధ్యాత్మికంగా దేవుని ఏర్పాటు నెరవేరేంత వరకు ఓపికతో ఉండాలి.
హల్లెలూయా. సమీపంగా మనము 9వ వచనం చూద్దాం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుడి నిమిత్తము సహోదరులా, మీరు తీర్పు పొందకుండా ఉండి నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మీకు శిక్షావిధి రాకుండా ఇతరుల గురించి సనుక్కోవడం వారికి తీర్పు తీర్చడం వంటిదే. మరియు ఇది మన పని కాదు, న్యాయమూర్తి అంటే యేసు ప్రభు యొక్క పని. హల్లెలూయా. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికనుకును మాదిరిగా పెట్టుకొనుడి. ఓపిక వహించిన యాకోబు వారికి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇప్పుడు పాత ఒడంబడిక గ్రంథములో ఓపిక గురించిన గొప్ప ఉదాహరణలు వారికి ఇస్తున్నాడు. వారు పడిన కొన్ని బాధలను చూడొచ్చు. మనం ఏం బాధలు పడ్డారో అవంతా కూడా మనం చూడొచ్చు. హల్లెలూయా. చివరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము మనము చూసుకుందాం. ఇక్కడ మత్తయి సువార్తలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చూసుకుందాం. మత్తయి 11:2-11 వరకు. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను సరసాలలో విని, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. హల్లెలూయా. గలిలీ పెరయ ప్రాంతాల పరిపాలకుడైన హేరోదు బాప్తిస్మం ఇచ్చే యోహానును సరసాలలో పెట్టేశాడు. ఎవరు? గలిలీ పెరయ ప్రాంతాలకు పరిపాలకుడైన హేరోదు రాజు ఏం చేశాడు? యోహాన్ని జైల్లో పెట్టేశాడు. అప్పుడు అక్కడ జైల్లో ఉన్నాడు కాబట్టి యేసయ్య ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన గుడ్డివారిని మరియు కుంటివారిని రోగులను మరియు అందరినీ కూడా ముట్టి స్వస్థత చేస్తున్నాడు. ఇది తెలుసుకొని ఈయన ఇంత చేస్తున్నాడు కదా, శిష్యులారా మీరు పోయి ఆయన విచారించండి. రక్షకుడు రావాల్సి ఉండే కదా, అది నీవేనా, మరి ఇంకెవరైనా వస్తున్నారా అని తెలుసుకొని నిమిత్తము తన యొక్క శిష్యుల్ని కూడా ఆడికి పంపాడు. 3వ వచనం. ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. రావలసిన వాడు అంటే యూదులు ఎదురు చూస్తున్న అభిషిక్తుడు. యూదులు ఏం చేస్తున్నారు? రక్షకుడు రావాలా ఆ సమయము ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి రావాల్సిన వాడు అంటే యూదులు ఎదురు చూస్తున్నటువంటి అభిషిక్తుడు నీవేనా అని అడిగేదానికి. యోహాను నమ్మకం స్థిరమైనది, పటిష్టమైనది. మరి అయితే నెలల తరపుడు అతడు సరసాల్లో ఉన్నాడు. అభిషిక్తుడు ఎలాంటి చర్యలు తీసుకుంటాడని చాలామంది భావించారు. ఆ విధంగా యేసు ప్రవర్తించలేదు. యేసు ఇజ్రాయేల్ సింహాసనం ఎక్కలేదు. రోమ్ వారిని తరిమి కొట్టి యూదులకు స్వేచ్ఛను, శాంతి సౌభాగ్యాలను సమకూర్చలేదు. యుద్ధం చేశాడా? యేసే చేయలేదు. అభిషిక్తుడు ఇలాంటి పనులు చేస్తాడన్నది యూదుల్లో సాధారణంగా ఉన్న నమ్మకం. అభిషిక్తుడు బలమైన వాడు కాబట్టి ఇవన్నీ చేసి మనకు సహాయం చేస్తాడు అని వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అలా చేయలేదు. ఏం చేశారు? యోహాను స్వయంగా చెప్పిన మాటలు
మనం చూస్తే యోహానుకు బహుశా యోహాను శిష్యులకు మాత్రమే ప్రోత్సాహాన్ని నమ్మకాన్ని బలపరచడం అవసరమేమో. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది యోహాను స్వయంగా చెప్పిన మాటలు మనం చూస్తే యోహానుకు లేక బహుశా యోహాను శిష్యులకు మాత్రమే ప్రోత్సాహాన్ని నమ్మకాన్ని బలపరచడం అవసరమేమో. తర్వాత ప్రచురణలో కూడా మనం యేసు ప్రభు తన మాటల ద్వారా అలా చేస్తున్నాడు. చూద్దాం. ఇదిగో మలాకి 3:1 నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీకు కోరు నిబంధనను దూత తన ఆలయమునకు అత్తట్టుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచుచున్నాడు. ఏమంటాడు? ఇదిగో ముందుగా మార్గం సిద్ధం చేయడానికి నేను ఆ దూతను పంపిస్తున్నా, మీరు సిద్ధంగా ఉండండి. ఆయన దడుక్కుమని వచ్చేస్తాడు, ఆడేం చేద్దరు అని మాట్లాడుతున్నాడు. మలాకి 3:1. 4వ వచనం యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి అంటున్నాడు. వాగ్దానం చేయబడిన అభిషిక్తుడు చేయవలసిన పనులు తానే చేస్తున్నానని యేసు అంటున్నాడు. అంటే అభిషిక్తుడు చేయవలసిన పనిని విన్నవాటిని కన్నవాటిని మీరు చెప్పండి అని చెప్పి చెప్తున్నాడు. యోహాను ఊహించిన విధంగా ఈ కార్యక్రమం జరగడం లేదన్న కారణం వల్ల అతడు యేసును సందేహించకూడదని అంటున్నాడు. యోహాను మాటలు ఈ మాటలు చక్కగా అర్థం చేసుకుని ఉండి ఉంటాడు. ఈ మాటలు ఓకే ఏం చెప్తున్నప్పుడు మీరేమి ఇక్కడ ఉన్న వాటిని కనబడేది చెప్పండి, ఆయనకే తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే యోహాను కూడా ఆ మాటలు చెప్పినప్పుడు వారు చెప్పినప్పుడు అర్థం చేసుకుంటాడు. గురుడి వారు చూపు పొందుతున్నారు, గురుడి వారు నడుచుచున్నారు, కృష్ణ రోగులు శుద్ధపడుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేవబడుతున్నారు, బీదులకు సువార్త ప్రకటించబడుతున్నది. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం చేస్తున్నారు, చెప్పండి చెప్పండి పోయి చెప్పండి అంటారు. యెషయా 23:18 ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములను విందురు, అంధకారము కలిగిన అంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచుదరని రాసింది. అది నెరవేరింది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉండే విషయాలతో నెరవేరుతూ ఉంది. మరేమి మీకు డౌట్? పోయి చెప్పండి చెప్పండి అంటు. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివేళ గంతులు వేయును, మూగవారి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును అని అక్కడ యెషయా గ్రంథం రాసింది. అవన్నీ ఇక్కడ జరుగుతుంది. చెప్పండి చెప్పండి. హల్లెలూయా! యెషయా 42:18 చెవిటివారులారా వినుడి, గుడ్డివారులారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. హల్లెలూయా! ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయములు గలవారిని దృఢపరచుటకును, సరసల్లో ఉన్న వారికి బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా అని చెప్పేస్తున్నాడు. అప్పుడు అక్కడ పోయి ఇవన్నీ కూడా చెప్పండి అంటున్నాడు. 6వ వచనం మరియా నా విషయమైన అభ్యంతర పడని వాడు ధన్యుడని, మరియా నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చాను. నా విషయమై ఎవడు సందేహపడద్దు. యోహాను నువ్వు కూడా సందేహపడద్దు. హల్లెలూయా! మీరు కూడా వింటున్నటువంటి బిడ్డలారా, మీరు కూడా నా గురించి సందేహపడద్దు. నా పైన నమ్మకం ఉంచడం మీ గొప్ప కార్యం. హల్లెలూయా! 7వ వచనం వారు వెళ్ళిపోతుండగా యేసు యోహాను గూర్చి జన సమూహములతో
ఇలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళితిరి? గాలికి కదులుతున్న రెల్లున మరి ఏమి చూడ వెళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో ఉందరు కదా, మీరు అడవిలో ఎవరు ఉంటారు అని చూసేకి వెళ్ళారు అని జనాలతో మాట్లాడుతున్నాడు. మరి ఏమి చూడ వెళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానిని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అదే యేసు. చూస్తున్నారా? మీరు వెళ్ళింది ఎవరినో చూసేకి వెళ్ళారు. వాడికంటే కూడా గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇదిగో నేను 10వ వచనం, ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. నిర్గమకాండం 23:20. ఇదిగో త్రోవను నిన్ను కాపాడి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. మలాకి 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇదిగో నాకు ముందుగా మార్గం పరచుటకై నేను దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును, అతను హఠాత్తుగా వచ్చును. హల్లెలూయా. హఠాత్తుగా వచ్చినప్పుడు మనము ఆయన ఎదుర్కొన్నాం. ఆయనతో పాటు మనం పరలోకం లేచడానికి సిద్ధపడదాం. మహోన్నతుడ యేసయ్య స్తోత్రం. మీకే మహిమ ఘనత ప్రభావములు చేస్తున్నాం. ఇంతవరకు వాక్య భాగాల్లో నడిపించిన విధానమును బట్టి స్తోత్రము. మర్మములను వివరించి బోధించిన విధానమును బట్టి స్తోత్రము. మీ యొక్క మాట నెరవేరునుగాక, మీ రాజ్యము కట్టబడునాక, మీ రాజ్యములో మీ బిడలైన మేము ఉండుటకు మాకు కృప కనికరము మెండుగా దయచేయండి. మమ్మల్ని కట్టండి, బలపరచండి, మార్గములు నడిచిన శక్తిని ఇవ్వండి స్వామి. మీకే మహిమ ఘనత ప్రభావం తెలుసు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క విశేషమైన నామం ముందు ప్రార్థించి వేడుకున్నాం దేవతండ్రి. నా ప్రాణమయ్య యెహోవాను సంతించుము, నా అంతరంగ సమస్తమా పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమయ్య యెహోవాను సంతించుము. ఆయన చేసిన మీరు దేన్ని మరొకము. తండ్రి యొక్క ప్రేమయో, కుమారుని కృపయో, పరిశుద్ధాత్మలకు అన్యోన్య సహవాసము ఇప్పటికీ ఎప్పటికి సదాకాలము క్రీస్తు యొక్క 2వ రాకడ వరకు స్థిరస్థాయిగా నిలిచియుండును గాక. ఆమేన్. వందనాలు.